అందరికీ నమస్కారం అండి. పులివెందుల్లో ఏదైతే జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయో, ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వల్ల అరాచకాలు ఎక్కువైపోయాయంట. ఇద్దరు వ్యక్తులు మాట్లాడారు. ఆ ఇద్దరు వ్యక్తులు కూడా ఎలా దొరికిపోయారనేది ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. మొట్టమొదటిగా వచ్చి రమేష్ యాదవ్ ఎమ్మెల్సీ గారు ఏం మాట్లాడారో వినండి. మా కారు ముందు ఒక కారు పెట్టారన్నా, కారు బ్యాక్ సైడ్ ఒక కారు పెట్టారన్నా, పెట్టేసి దగ్గర దగ్గర ఒక 100 మంది పైన దిగారన్న మొత్తం వాళ్ళు. ఏందన్నా రమేష్ అన్న, 2 కార్లో 100 మంది దిగడం ఏందన్నా? సినిమాల్లో కూడా జరగదు కదన్నా ఇదే. రమేష్ అన్న, 2 కార్లలో 100 మంది దిగడం, వాళ్ళు కర్రలు కత్తులు రాడ్లు అవి పెట్టుకు రావడం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం. కానీ వీటికి సంబంధించిన వీడియోలు ఏవి కూడా బయటికి రావు. ఎందుకంటే అక్కడ ఏమీ జరగలేదు కాబట్టి, మీకు మీరు చేపించుకున్నారు కాబట్టి. సరే, తర్వాత మన పేరు నాన్న కూడా అక్కడ పోయి ఏదో మాట్లాడుతున్నాడు. దీని గురించి కూడా ఏనండి. వెంటనే సినిమాలో లాగా ముందు ఒక 11 కార్లు, వెనక ఒక 13 కార్లు, మొత్తం ముందు వెనక సైడ్ అటుపక్క ఇటుపక్క, అంటే కారు ఎటుపక్కకి తప్పుకుని వెళ్ళిపోకుండా ఉండటం కోసం ముందు వెనక కార్లు పెట్టి, పక్కలో కార్లు పెట్టి, అన్ని కార్లు ఒక్కసారి ఆపి కారులోంచి మనుషులు బయటికి దూకి ఈ కారుని ధ్వంసం చేసి కత్తులతో రాడ్లతో. పేరు నాన్న రమేష్ యాదవ్ ఎవరైతే ఎమ్మెల్సీ గారు ఉన్నారో, ఎవరైతే దానికి గురయ్యారో, దానికి గురైనట్టు నటిస్తున్నారో, ఆయన ఏం చెప్తున్నాడంటే 2 కార్లు 100 మంది అంటున్నారు. నువ్వేమో ముందరేమో 11 కార్లు, వెనకాలేమో 13, 14 కార్లు, అటు కారు ఇటు కారు అని చెప్పి ఏదేదో సినిమా రేంజ్లో చెప్పేస్తున్నావే. అసలు మీ ఇద్దరికి ఒకటే స్క్రిప్ట్ రాసిచ్చారా, లేకపోతే వేరు స్క్రిప్టులు రాసిచ్చారా, లేకపోతే మీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి స్క్రిప్ట్ అందలేదా? ఇప్పుడు ఇది నాటకం అని చెప్పి అందరికీ అర్థమైపోయింది. ఆ రోజు తురకా కిషోరు, బోండా ఉమా, బొద్దా వెంకన్న మీద దాడి చేసినప్పుడు వీడియో ఉంది, ఓకేనా? ఇప్పుడు ఏముంది? మీ మీద దాడి జరిగినట్టుగా ఎటువంటి వీడియోలు ఉన్నాయి ఏంటి? మీరేమో ఆ పులివెందుల్లో ఎట్టయినా గెలవాలని చెప్పి ఈ డ్రామాలు ఆడుతున్నారు. ఈ డ్రామాలు అయితే జనాలందరికీ అర్థమైపోయింది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఒక డ్రామా పార్టీ అని చెప్పి జనాల్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి నువ్వు కానీ ఆ ఎమ్మెల్సీ ఎవరు రమేష్ యాదవ్ గారు కానీ ఎన్ని నాటకాలు వేసినా సరే జనాలు నమ్మరు.